పాకిస్తాన్పై సైనిక చర్య తప్పదా అంటే తాజా పరిణామాలను విశ్లేషిస్తున్న రక్షణ రంగ నిపుణులు అవుననే అంటున్నారు. ఇప్పటికే సరిహద్దుల్లో త్రివిధ దళాల వరుస విన్యాసాలతో పాక్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఇక ఆయుధ సమీకరణలోనూ స్పీడ్ను పెంచింది భారత్. ఇగ్లా-ఎస్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్స్ ఇండియా చేతికొచ్చేశాయి. అసలేంటి ఇగ్లా-ఎస్? పహల్గాం దాడి తరువాత భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు భగ్గుమంటున్నాయి. ఉగ్రదేశం పాక్కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు అన్ని విధాలుగా సంసిద్ధమవుతోంది భారత్. సంక్షోభ సమయంలో వాడేందుకు వీలుగా ఆయుధాలను సమకూర్చుకుంటోంది. రష్యా తయారు చేసిన ఇగ్లా-ఎస్ స్వల్ప శ్రేణి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత్ దిగుమతి చేసుకుంది. శత్రు సైన్యం డ్రోన్లు, యుద్ధ విమానాలు, సైనిక హెలికాప్టర్లు, క్షిపణులను ఇది గాల్లోనే నాశనం చేస్తుంది. ఈ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వైమానిక రక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. దాదాపు 260 కోట్ల వ్యయంతో ఇగ్లా-ఎస్ క్షిపణి వ్యవస్థను రష్యా నుంచి కొనుగోలు చేసింది భారత ప్రభుత్వం. ఇగ్లా-ఎస్ అనేది మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీనిని సైనికులు తమ భుజాలపై ఉంచుకుని కాల్చవచ్చు. ఇది ఆకాశంలో స్వల్ప శ్రేణి లక్ష్యాలను కూల్చివేసేందుకు ఉపయోగపడుతుంది. గత కొన్ని దశాబ్దాలుగా మన సాయుధ దళాలు ఈ ఇగ్లా క్షిపణిని వినియోగిస్తున్నాయి. 1990 నుంచి భారత్లో అందుబాటులో ఉన్న ఇగ్లా మిసైల్ కు ఇది అడ్వాన్స్డ్ వెర్షన్. ఇగ్లా పరిధి 3-4 కిలోమీటర్లు కాగా కొత్త ఇగ్లా-ఎస్ పరిధి 6 కిలోమీటర్లు. ఇది వైమానిక రక్షణ వ్యవస్థలో చివరి క్షిపణి. అందుకే దీనిని ఒక ముఖ్యమైన వాయురక్షణ వ్యవస్థగా పరిగణిస్తారు. ముఖ్యంగా పశ్చిమ సెక్టార్లో సరిహద్దుల వద్ద వాడేందుకు ఇవి అత్యంత అనువుగా ఉంటాయి. ఈ క్షిపణి వ్యవస్థను మోహరించడం వల్ల పాకిస్తాన్ పశ్చిమ సరిహద్దుపై సైనిక ఒత్తిడి మరింత బలపడింది అంటున్నారు రక్షణ రంగ నిపుణులు. ఇగ్లా-ఎస్ ఇప్పటికే సైన్యం చేతికి అందగా మరో 48 రాకెట్ లాంచర్లు, 90 వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను ఎమర్జెన్సీగా ప్రొక్యూర్ చేసేందుకు టెండర్లు జారీ చేసింది భారత రక్షణ శాఖ. భారత భద్రతా అవసరాలు వేగంగా మారుతున్న తరుణంలో డ్రోన్ దాడులు, సరిహద్దు వైమానిక ముప్పులను ఎదుర్కోవడానికి సైనిక సంసిద్ధత అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది.